వెల్కమ్ టు టార్గెట్ ఖాకీ యాప్. మనకు టార్గెట్ ఖాకీ యాప్లో ఆర్ఆర్బి అండ్ గ్రూప్ డి ఫుల్ కోర్సెస్ మనకి కేవలం 99 రూపీస్కే అందించడం జరుగుతుంది. మీరు ప్లే స్టోర్ నందు టార్గెట్ ఖాకీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మనకు ఈ సింబల్తో కనిపిస్తుంది టార్గెట్ ఖాకీ యాప్ ప్లే స్టోర్లో. మనకి ఆర్ఆర్బి అండ్ గ్రూప్ డిలో ఇండియన్ హిస్టరీ పార్ట్లో మోడర్న్ హిస్టరీలో ఎస్పెషల్లీ ఫ్రీడమ్ మూమెంట్ ఆర్ నేషనల్ మూమెంట్ అని పెట్టడం జరిగింది. మనకు ఫ్రీడమ్ మూమెంట్ వచ్చేసి నేషనల్ మూమెంట్ వచ్చేసి మనకి 3 పార్ట్స్గా డివైడ్ చేసి చూస్తాము. జాతీయోద్యమాలు అని అంటాము. జాతీయోద్యమాలని 3 భాగాలుగా విభజించి చూస్తాము. అదే వచ్చేసి మనకి మితవాదులు, నెక్స్ట్ అతివాదులు, నెక్స్ట్ వచ్చేసి మనకు గాంధీ యుగము అని అంటాం. గాంధీ యుగం. ఇక్కడ మితవాదులను చూసుకొని అతివాదుల దగ్గరికి వెళ్ళే ముందే మనకు మధ్యలో వస్తుంది మనకి వందే మాతర ఉద్యమం. ప్రీవియస్లో ఈ ఉద్యమం మీద క్వశ్చన్ రావడం జరిగింది. వందే మాతర ఉద్యమం లేదా ఫస్ట్ స్వదేశీ మూమెంట్ ఆర్ బెంగాల్ విభజన ఉద్యమము అని అంటాం. ప్రీవియస్లో మనకు వందే మాతర ఉద్యమం నుంచి ఏ క్వశ్చన్ వచ్చింది, దాని గురించి వివరణలోకి వెళ్దాం. మనకు 1905 నుంచి 1911 డిసెంబర్ 11 వరకు జరిగిన ఉద్యమమే వందే మాతర ఉద్యమం. ఏ ఉద్యమం? వందే మాతర ఉద్యమం, లేకపోతే దీనిని బెంగాల్ విభజన ఉద్యమం. ఏ విభజన? బెంగాల్ విభజన ఉద్యమము లేదా ఫస్ట్ స్వదేశీ మూమెంట్ అని అంటాం. మరి బెంగాల్ విభజన ఉద్యమానికి వందే మాతర ఉద్యమము అని పేరు పెట్టిన వ్యక్తి అశ్వనీ కుమార్ దత్త అనాలి. ఎవరైనా అశ్వనీ కుమార్ దత్త. అప్పట్లో బెంగాల్ అంటేనే బెంగాల్, బీహార్, ఒరిస్సా, నెక్స్ట్ చోటా నాగపూర్ ఈ ప్రాంతాలను కలుపుకొని అప్పట్లో బెంగాల్ అని పిలవడం జరిగేది. మరి బెంగాల్ యొక్క జనాభా వచ్చేసి 8,54,00,000. ఎన్ని కోట్లు? 8,54,00,000. మనకు జాతీయోద్యమాలలో అత్యధిక మంది జాతీయ నాయకులను అందించిన ప్రాంతం కూడా బెంగాలే అని చెప్పాలి. మరి అప్పట్లో బెంగాల్ వద్ద జాతీయోద్యమాలు ఉద్రిక్తమవుతున్నాయి. అత్యధికంగా జాతీయ నాయకులు పుట్టుకొస్తున్నారు అండ్ హిందూ ముస్లింలు ఐక్యతగా ఉంటున్నారు. అటువంటి హిందూ ముస్లింల ఐక్యతను దెబ్బతీయాలి, జాతీయోద్యమాలు అండ్ జాతీయ నాయకులను అణచివేయాలి అనుకున్నాడు అప్పటి బెంగాల్ మన భారతదేశపు గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ కర్జన్. ఎవరైనా లార్డ్ కర్జన్ అనుకొని పరిపాలనలో సౌలభ్యం కొరకు బెంగాల్ ప్రాంతాన్ని విభజించాలి అని డివైడ్ అండ్ రూల్ పాలసీ సిస్టాన్ని తీసుకువచ్చాడు. డివైడ్ అండ్ రూల్ పాలసీ సిస్టాన్ని తీసుకువచ్చాడు ఎవరైనా లార్డ్ కర్జన్. మరి అప్పట్లో హోంశాఖ కార్యదర్శి వచ్చేసి రిప్లే అనాలి. ఎవరైనా రిప్లే గారి అభిప్రాయం ప్రకారమే బెంగాల్ ప్రాంతం అనేది ఒక ఆవిర్భావ శక్తి అన్నాడు. ఎవరైనా రిప్లే. కానీ లార్డ్ కర్జన్ ఏమంటున్నాడు అంటే పరిపాలనలో సౌలభ్యం కొరకు బెంగాల్ ప్రాంతాన్ని విభజించాలి అనుకుంటున్నా అని డివైడ్ అండ్ రూల్ పాలసీ సిస్టాన్ని తీసుకువచ్చిండు. కానీ ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం మాత్రం అది కాదు. బెంగాల్ ప్రాంతం వద్ద ఉద్రిక్తమవుతున్న జాతీయోద్యమాలని, జాతీయ నాయకులను అణచివేయాలి అండ్ హిందూ ముస్లింల ఐక్యతను దెబ్బతీయాలి అనుకుంటాడు ఎవరైనా లార్డ్ కర్జన్. దానిలో భాగంగానే విభజించు పాలించు అని చెప్పేసి విధానాన్ని ప్రవేశపెట్టి 1905 జూలై 4న బెంగాల్ ప్రాంతాన్ని విభజిస్తాడు. ఎలా విభజిస్తాడు అని అంటే వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ యొక్క జనాభా 5,44,00,000. అదే పశ్చిమ బెంగాల్ యొక్క విస్తీర్ణం వచ్చేసి
1,41,580 చదరపు కిలోమీటర్లు అన్నాడు. అదే ఈస్ట్ బెంగాల్ యొక్క జనాభా 3,10,00,000 అని విభజించాడు. అదే ఈస్ట్ బెంగాల్ యొక్క విస్తీర్ణం వచ్చేసి 1,06,540 చదరపు కిలోమీటర్లు అని విభజించాడు. ఎవరైనా లార్డ్ కర్జన్. విభజిస్తే ఈ వార్తని 1905 జూలై 6న ప్రచురించినటువంటి వార్తాపత్రికే సంజీవని అనాలి. ఏ వార్తాపత్రిక? సంజీవని అనే వార్తాపత్రిక ప్రచురించింది. మరి సంజీవని వార్తాపత్రిక స్థాపకుడే కృష్ణ కుమార్ మిత్ర అనాలి. ఎవరైనా? కృష్ణ కుమార్ మిత్ర. ఈ కృష్ణ కుమార్ మిత్ర గారే సంజీవని వార్తాపత్రికలో మొట్టమొదటిసారిగా బాయ్కాట్ లేదా బహిష్కరణ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిండు కృష్ణ కుమార్ మిత్ర గారు. మరి బెంగాల్ విభజనకు ఆమోదం వచ్చింది మాత్రం 1905 జూలై 9న ఆమోదం వచ్చింది బెంగాల్ విభజనకి. మరి బెంగాల్ విభజనకు ఆమోదం వచ్చినటువంటి ఈ వార్తని ప్రచురించిన వార్తాపత్రికే అమృత బజార్. అమృత బజార్ వార్తాపత్రిక స్థాపకుడే శశి కుమార్ ఘోష్ అనాలి. ఎఘోష్, శశి కుమార్ ఘోష్ అని అంటాము. ఎప్పుడైతే బెంగాల్ విభజనకు ఆమోదం వచ్చిందో, వచ్చిన వార్తను ప్రచురించిందో వార్తాపత్రిక, వెంటనే 1905 ఆగస్టు 7న బెంగాల్ ప్రాంతం వద్ద ఉన్న విద్యార్థులు అందరూ కలిసి కలకత్తాలోని టౌన్ హాల్ వద్ద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఈ సమావేశానికి 20,000 మందికి పైగా విద్యార్థులు హాజరు కావడం జరిగింది. హాజరైతే ఈ సమయంలోనే బంకింగ్ చంద్ర చటర్జీ రచించినటువంటి వందే మాతర గేయం అనేది ప్రస్తావనకు రావడం జరిగింది. బంకిం చంద్ర చటర్జీ గారు సన్యాసుల తిరుగుబాటు సమయంలోనే మనకు ఆనంద్ మఠ్ అనే నవలను రాస్తాడు. ఆ ఆనంద్ మఠ్ అనే నవలలోనే వందే మాతర గేయాన్ని ప్రస్తావిస్తాడు. వందే మాతరం అంటేనే అర్థం మన భారత మాతకు వందనాలు అని అర్థం. మన భారతదేశాన్ని దుర్గా మాత, కాళీ మాతగా అభివర్ణిస్తూ బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాతర గేయాన్ని రాశారు. ఆ గేయాన్ని ఏ పుస్తకంలో పొందుపరిచారు అంటే ఆనంద్ మఠ్. అందుకనే వందే మాతర గేయాన్ని ఎక్కడ నుంచి గ్రహించారు అని అంటే చెప్పాలి మనం ఆనంద్ మఠ్ అనే నవల నుంచి గ్రహించడం జరిగింది. ఏ గేయాన్ని? వందే మాతర గేయాన్ని. యాక్చువల్గా వందే మాతర గేయాన్ని 1896లోనే కలకత్తాలో రహమతుల్లా సయానీ అధ్యక్షతన జరిగిన ఐఎన్సి సమావేశంలోనే మొదటిసారిగా వందే మాతర గేయాన్ని ఆలపించడం జరిగింది అనాలి. మరి ఇదే 1905 ఆగస్టు 7న ఆ గేయం ప్రస్తావనకు వస్తే అదే రోజున ఆ గేయాన్ని ఉద్రేకపూర్వకంగా ఆలపించిన వ్యక్తే కౌతు శ్రీరామ శాస్త్రి. ఎవరైనా? కౌతు శ్రీరామ శాస్త్రి అని అంటాము. మనకు 1905 సెప్టెంబర్ 5న బెంగాల్ ప్రాంతం వద్ద దుర్గా పూజ ఉత్సవాలలో భాగంగా బెంగాలీలు అందరూ పవిత్రమైన గంగానదిలో స్నానాలు ఆచరించి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ నినాదాలు ఇస్తూ రాఖీలు కూడా కట్టుకుంటారు. అందుకనే విశ్వకవి అయినటువంటి ఆ రవీంద్రనాథ్ ఠాగోర్ గారి పిలుపు మేరకి వందే మాతర ఉద్యమాన్ని
మనం ఎలా జరుపుతాము అనంటే రక్షాబంధన్ డేగా జరుపుతారు. ఏ డేగా? రక్షాబంధన్ డేగా జరపాలి. ఆ క్వశ్చన్ అడిగారు ఆర్ఆర్బి ఎగ్జామ్లో. వందే మాతర ఉద్యమాన్ని ఎవరి పిలుపు మేరకు రక్షాబంధన్ డేగా జరుపుతారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పిలుపు మేరకి. ఈ సంఘటన కారణంగానే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసింది అమర్ సోనార్ బంగ్లా అనాలి. ఏ బంగ్లా? అమర్ సోనార్ బంగ్లా. ఆ అమర్ సోనార్ బంగ్లా అనేటటువంటిది ప్రస్తుత బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతము అని అంటాము. ప్రస్తుత బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతము అని చెప్పాలి. మనకు 1905 అక్టోబర్ 16న బెంగాల్ విభజన అనేది అమలులోకి రావడం జరిగింది అనాలి. బెంగాల్ విభజన అనేది అమలులోకి వచ్చింది అని అంటాము. మరి బెంగాల్ విభజన అమలులోకి వచ్చేసరికి ఈ బెంగాల్ విభజన ఉద్యమాలని, ఏ ఉద్యమాలని? బెంగాల్ విభజన ఉద్యమాలని మొదట చేపట్టినటువంటి వ్యక్తులే సురేంద్రనాథ్ బెనర్జీ గారు. ఎవరైనా? సురేంద్రనాథ్ బెనర్జీ గారు, కృష్ణ కుమార్ మిత్రా అండ్ ఆనంద్ మోహన్ బోస్. ఆనంద్ మోహన్ బోస్ అనాలి. ఆనంద్ మోహన్ బోస్. మరి ఆంధ్రాలో వందే మాతర ఉద్యమాన్ని వ్యాప్తి చేయడానికి బిపిన్ చంద్రపాల్ పర్యటనలను ఏర్పాటు చేసిన వ్యక్తే కృష్ణా పత్రికకు సంపాదకుడు అయినటువంటి ముట్నూరి కృష్ణారావు. ఎవరైనా? ముట్నూరి కృష్ణారావు గారు ఏర్పాటు చేసిర్రు బిపిన్ చంద్రపాల్ పర్యటనని. మరి బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువాదం చేసిన వ్యక్తే చిలుకమర్తి లక్ష్మీ నరసింహం శెట్టి. ఎవరైనా? చిలుకమర్తి లక్ష్మీ నరసింహం శెట్టి అనాలి. చిలుకమర్తి లక్ష్మీ నరసింహం శెట్టి. ఈ వందే మాతర ఉద్యమ సమయంలోనే చిలుకమర్తి లక్ష్మీ నరసింహం శెట్టి గారు రచించిందే భరతఖండంబు చక్కని పాడి ఆవు. భరతఖండంబు చక్కని పాడి ఆవు అనే గేయము ఆంధ్రులనే ఉర్రూతలూగించింది అని చెప్తారు. మరి ఈ బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసానికి ప్రేరేపితమై మనకు కొన్ని సంఘటనలు జరిగాయి. 1907లో రాజమండ్రి కళాశాల సంఘటన. అదే 1907లో జరిగింది కాకినాడ కొట్లాటలు. 1909లో జరిగింది కోటప్పకొండ సంఘటన. అదే 1909లో జరిగింది తెనాలి బాంబు కేసు అనాలి. ఈ వందే మాతర ఉద్యమ సమయంలోనే కళాశాల నుంచి బహిష్కరించబడిన విద్యార్థి కూడా గాడిచెర్ల హరి సర్వోత్తమరావు అనాలి. ఎవరైనా? గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. ఎక్కడ చూసినా వందే మాతర ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి మనకు. అదే 1911 వచ్చేసరికి అప్పటి బ్రిటిష్ చక్రవర్తి అయినటువంటి 5వ జార్జ్ గారు సతీ సమేతంగా భారతదేశాన్ని సందర్శించడానికి వస్తూ ఉన్నాడు. అప్పట్లో భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క రాజధాని కలకత్తాకి వస్తూ ఉన్నాడు. కలకత్తా కూడా మనకి ఎక్కడ ఉంటుంది? బెంగాల్లో. అందుకనే ఆ 5వ జార్జి రాక సందర్భంగానే అప్పటి భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ హార్డిజ్ లేదా 2వ హార్డిజ్ బెంగాల్ విభజనను అధికారికంగా రద్దు చేసి మన భారతదేశం యొక్క రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చివేసి బాంబేలో గేట్వే ఆఫ్ ఇండియాని కూడా ఏర్పాటు చేయిస్తాడు 2వ హార్డిజ్ లేదా లార్డ్ హార్డిజ్. అంటే ఇప్పుడు 5వ జార్జి రాక సందర్భంగానే రద్దు అయింది మనకి బెంగాల్ విభజన. అందుకనే విశ్వకవి అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆ 5వ జార్జిని కీర్తిస్తూ జనగణమన జాతీయ గీతాన్ని బెంగాలీ అండ్ సంస్కృత భాషలో రాస్తాడు. మనం జనగణమన జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో మనకి అధినాయక అనే వర్డ్ వస్తుంది. జనగణమన అధినాయక జయ హే అని అంటాం. అక్కడ అధినాయకుడు అని అంటే ఎవరో కాదు, ఈ 5వ జార్జ్. అయ్యా నీ రాక సందర్భంగానే బెంగాల్ విభజన రద్దు అయింది అని
ఈయనని కీర్తిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. ప్రస్తుతం మన భారతదేశం యొక్క జాతీయ గీతమైనటువంటి జనగణమన, దాన్ని ఏ భాషలో? బెంగాలీ అండ్ సంస్కృత భాషలో అని చెప్పాలి. రైట్, ఇది వందే మాతర ఉద్యమం గురించి. మీరు ప్లేస్టోర్లో వచ్చేసి మనకి యాప్ కనిపిస్తుంది. ప్లేస్టోర్లో టార్గెట్ ఖాకీ అనే యాప్ కనిపిస్తుంది. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ సింబల్తో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని 99 రూపీస్కే పర్చేజ్ చేసి ఆర్ఆర్బి అండ్ గ్రూప్ డి యొక్క ఫుల్ కోర్సెస్ని వినవచ్చు. జస్ట్ ఎంతకి అని అంటే 99 రూపీస్కి. చాలా మంచి అవకాశం ఇది. 99 రూపీస్ అని అంటే ఏమి రాదు మనకు 100 రూపాయలలా. రైట్, 100 రూపాయలకే మీకు ఫుల్ కోర్సును అందిస్తున్నారు టార్గెట్ ఖాకీ యాప్ వారు. దీన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మంచిగా ఈ సింబల్ తోటి కనిపిస్తుంది మీకు ప్లే స్టోర్లో అని అంటున్నాం. రైట్, థ్యాంక్ యూ.